నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ 2 వీడియోస్ నుంచి స్ట్రెయిట్ లైన్స్ అనే టాపిక్ గురించి కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ ఫస్ట్ వీడియోలోనేమో స్లోప్ ఇంకా బేసిక్స్ గురించి తెలుసుకున్నాం, కోఆర్డినేట్ యాక్సిస్ అవన్నీ. నిన్న చెప్పిన సెకండ్ వీడియోలో మనం స్లోప్ పాయింట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ అవన్నీ మనం తెలుసుకుంటా వచ్చి డిస్టెన్స్ అవన్నీ ఎలా కనుక్కోవాలి, పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఉన్నప్పుడు, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మనం స్లోప్ ఈక్వేషన్స్ అన్ని ఎలా కనుక్కోవాలి ఏంటి అని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం డిస్టెన్సెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్లో డిస్టెన్సెస్ అనే టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇది ఒక పాయింట్ ఏ ఆఫ్ x1 y1, నెక్స్ట్ ఇది ఒక పాయింట్ బి ఆఫ్ x2 y2. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పంటే మనం ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా, ఇది జనరల్ డిస్టెన్స్ ఫార్ములా. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళు మనకి ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఆ లైన్ ఏంటి, పర్పెండిక్యులర్ లైన్ అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద లైన్ అంటే నార్మల్ డిస్టెన్స్ వేరు, మళ్ళీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేరు. సో నార్మల్ లైన్ అంటే ఇది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పంటే ఇది మధ్యలో ఇలా పర్పెండిక్యులర్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో ఆ లైన్ డిస్టెన్స్ కనుక్కోమంటారు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అని చెప్పి వాళ్ళు మనం అడుగుతారు. ఫ్రమ్ ఆరిజిన్, ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ఆరిజిన్ అయితే ఒక ఫార్ములా ఉంది. నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ అని చెప్పండి ఇంకొక ఫార్ములా ఉంది, చాలా సింపుల్. ఇదేంటంటే మాడ్యులస్ ఆఫ్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అట్లా కాకుండా ఫ్రమ్ పాయింట్ పి ఆఫ్ x1 y1 అనే పాయింట్ ఉందనుకోండి, అప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ax1 ప్లస్ by1 ప్లస్ సి డివైడెడ్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన ఫార్ములా. సో ఈ విధంగా మనం డిస్టెన్సెస్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈ డిస్టెన్స్లో మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అంటే మీరు అడగచ్చు, మళ్ళీ ఇన్ని ఫార్ములాస్ మేము గుర్తుంచుకోవాలా సార్ అని చెప్పి మీరు మళ్ళీ అడగచ్చు. కానీ ఈ ఫార్ములాస్ మీరు అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ ఫార్ములాస్కి తగ్గ సమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ కనుక చేశారు అని చెప్పంటే, ఇటువంటి మోడల్ సమ్స్ ఎప్పుడన్నా మీకు టచ్ అయినప్పుడు సో అండ్ సో డే రోజు మనం ఇట్లా సమ్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఈ రోజు మనం ఈ సమ్ ఇట్లా చేయగలిగామని చెప్పి గుర్తొస్తుంది అనమాట. సో ఫార్ములా అనేది అంత మస్ట్ కాదు, ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాలి ఏదైనా కానీ. సో ఇప్పుడు the distance of point from P of x1 y1 from the line L is equal to ax plus by plus c is equal to 0 measured along a line making an angle alpha అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు ఆల్ఫా ఇక్కడ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇది ఒక కోఆర్డినేట్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ ఇది వై యాక్సిస్. వాళ్ళు ఏమన్నారు, ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఆఫ్ x1 y1 ఇట్లా లైన్ ఇలా పాస్ అవుతుందంట ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి. ఎక్స్ యాక్సిస్ కి ఆల్ఫా అనే యాంగిల్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఈ లైన్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే సేమ్ మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి డివైడెడ్ బై ఏ కాజ్ ఆల్ఫా ప్లస్ బి సైన్ ఆల్ఫా. ఇది మనం కనుక్కోవాల్సింది. పాత ఫార్ములాలో ఏంటి, అక్కడ ax1 ప్లస్ by1 ప్లస్ సిబై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అక్కడ ఆల్ఫా బీటా థీటా వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఆల్ఫా అంటే ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ తోటి, ఇది ఆరిజిన్. సో ఎక్స్ యాక్సిస్ తోటి సమ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనకి ఫార్ములా ఇది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి. సో ఒక ప్యారలల్ లైన్ వచ్చేటప్పటికి ax1 ప్లస్ by1 ప్లస్ c1 is equal to 0. ఇది ఫస్ట్ ప్యారలల్ లైన్. ఫస్ట్ ఇట్లా ఈ సింబల్ ప్యారలల్ సింబల్ అంటారు. సో ఫస్ట్ ప్యారలల్ లైన్. నెక్స్ట్ ax2 ప్లస్ by2 ప్లస్ c2 is equal to 0. ఇది సెకండ్ ప్యారలల్ లైన్. సో సెకండ్ ప్యారలల్ లైన్. సో ఈ రెండు లైన్స్ కి మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 డివైడెడ్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనం కనుక్కునేది. సో మనం అంటే లాస్ట్ వన్ స్లైడ్ లో మనం చెప్పుకుంది ఏంటి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆరిజిన్ దగ్గర నుంచి డిస్టెన్స్ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ సి బై అండర్ రూట్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనకి ఏ పాయింట్స్ లేవు, సింగిల్ ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ 2 లైన్ ఈక్వేషన్స్ కాబట్టి c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే ఏ వాల్యూ బి వాల్యూ ఈ రెండు ఈక్వేషన్స్కి సేమ్ ఉంటాయి, కానీ సి వాల్యూ ఒకటి మనకి డిఫరెంట్గా అంటే వేరే అవుతుంది అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అన్నారు. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఇది ఫార్ములా. ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ a1x ప్లస్ b a1 ax1 ప్లస్ by1 ప్లస్ c1 is equal to 0 and ax2 plus by2 plus c2 is equal to 0 measured along the line having some angle theta. అంటే సేమ్ ఇట్లానే ఇక్కడ టూ లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి. సో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, టూ లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి. ఈ రెండు తీటా అనే యాంగిల్ ని ఫామ్ చేస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఈ ఒక లైన్ తీటా చేస్తుంది, ఈ ఒక లైన్ తీటా చేస్తుంది, ఈ హోల్ మొత్తం కలిపితే మనకి 2 తీటా అవుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారు, distance between parallel lines ax plus by plus c1 is equal to 0 measured along the line having inclination theta is అని చెప్పి అంటున్నారు. ఇంక్లినేషన్ అంటే ఏంటి, సమ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. అది ఇట్లా అయినా ఫామ్ చేసి ఉండొచ్చు, లేదు ఈ ఒకటి తీటా బై 2, నెక్స్ట్ ఇది ఒకటి తీటా బై 2. సో దీని రెండింటిని మనం యాడ్ చేసుకుంటే మనకి తీటా వస్తుంది. సో అలా కూడా అయి ఉండొచ్చు. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 డివైడెడ్ బై ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా. ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు నేను దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇది మనకి ఐఐటి ఎగ్జామ్లో కూడా అడిగారు. సో నేను క్వశ్చన్ రాస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ ఆఫ్ 2, 3 ఆన్ ద లైన్ ఆఫ్ gradient 3/4 and the position of intersection P of this line with 5x plus 7y plus 40 is equal to 0 అని చెప్పి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు డిస్టెన్స్ బిట్వీన్ ఏ ఆఫ్ 2, 3 ఆన్ ద లైన్ హ్యావింగ్ గ్రేడియంట్ అంటే మనకి స్లోప్. సో స్లోప్ m is equal to వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు, 3/4 ఇచ్చారు. సో స్లోప్ వాళ్ళు మనకి 3/4 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లానే వాళ్ళు స్లోప్ మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ వాళ్ళు ఏం కనుక్కోమన్నారు అని చెప్పంటే డిస్టెన్స్ బిట్వీన్ కనుక్కోమన్నారు. ఈ పాయింట్కి ఆ లైన్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం నిన్న ఒక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం సిమెట్రిక్ అండ్ ఫార్మ్స్లో, x మైనస్ x1 బై కాస్ తీటా is equal to y minus y1 by sin theta is equal to r. సో ఇక్కడ మనం కాస్ తీటా ఎలా కనుక్కుంటాం అంటే కాస్ తీటా is equal to ఇక్కడ ఇచ్చిన ఈ లైన్ ఈక్వేషన్ లో మనం వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ ఈ పాయింట్ ఇంకా లైన్ అని చెప్పి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ లైన్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామని చెప్పండి, దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఫస్ట్. సో మనకి ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ 5 into 2 plus 7 into 3 plus 40 divided by square root of a square plus b square. So 25 plus 49. So 25 plus 49 మనకి ఎంత వస్తుంది, 5 plus 9 14, 1 plus 2 3, 3 plus 4 7. సో ఇక్కడ 5 2s are 10, 10 plus 21 plus 40 divided by under root 74. సో ఇదంతా మనకి 40 plus 21 61, 61 plus 10 మనకి 71. సో 71 డివైడెడ్ బై అండర్ రూట్ 74. సో ఇక్కడ వాళ్ళు మనకి క్వశ్చన్ అడిగింది ఏంటని చెప్పంటే, ఫస్ట్ నేను క్వశ్చన్ ఇది తప్పు రాశాను. వాళ్ళు మనల్ని ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఏ ఆఫ్ 2, 3 టు ద లైన్ 5x plus 7y plus 40 is equal to 0 హ్యావింగ్ అ స్లోప్ ఆఫ్ 3/4 అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ఇట్లా కనుక్కోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి వచ్చిన ఫ్యాక్ట్ అంటే వాల్యూ. లేదు దీన్ని వాళ్ళు అడిగింది ఏంటని చెప్పండి వేరే క్వశ్చన్లో, డిస్టెన్స్ బిట్వీన్ ఏ ఆఫ్ 2, 3 ఆన్ ద లైన్ ఆఫ్ గ్రేడియంట్ 3, 4 అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P ఆఫ్ దిస్ లైన్ విత్ 5x 7 plus 7y plus 40 is equal to 0 అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు అనమాట. సో ఇది క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సో వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే స్లోప్ 3/4 ఉందని చెప్పి చెప్తున్నారు. సో మనకి స్లోప్ అంటే ఏంటి, tan తీటా కదా, tan theta is equal to 3/4 వచ్చింది. సో ఇప్పుడు మనం పైథాగరస్ థియరం యూజ్ చేసుకోవాలి. సో tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో
ఇక్కడ 3 4 వచ్చిందంటే మనకి హైపోటెన్యూస్ ఎంత 5 వస్తుంది. సో ఇప్పుడు మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/5. స్లోప్ ఎంత వచ్చింది మనకి m ఈజ్ ఈక్వల్ టు 3/4 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, డిస్టెన్స్ అడుగుతున్నారు. ఏం డిస్టెన్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పి ఆఫ్ ద లైన్ అంటున్నారు. సో ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఏ ఆఫ్ 2, 3 ఆన్ ద లైన్ ఆఫ్ గ్రేడియంట్. సో ఈ పాయింట్ అనేది ఒక లైన్ మీద ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ ఆఫ్ 2, 3 ఆన్ ద లైన్, అంటే ఈ లైన్ మీద ఈ ఒక పాయింట్ ఉంది. ఈ లైన్ కి స్లోప్ m ఇస్ ఈక్వల్ టు ఎంత 3/4 అండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p ఆఫ్ దిస్ లైన్ విత్ 5x + 7y + 40 ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ అనేది మనకి నార్మల్ గా ఉందన్నమాట, పర్పెండిక్యులర్ గా ఉంది. ఇది ఒక పాయింట్ p దగ్గర టచ్ అవుతుంది. ఈ ఒక లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే మనకి 5x + 7y + 40 ఇస్ ఈక్వల్ టు 0. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అని చెప్పంటే వాల్యూ కనుక్కోవాలి. ఏం వాల్యూ కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ టూ, ఈ యొక్క లైన్స్ కి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇప్పుడు ఇందాకే డిస్కస్ చేసాం డిస్టెన్స్ ఫార్ములా. సో ఏంటి అని చెప్పంటే మనకి ఇక్కడ ax1 అంటే ఇది ఒక సమ్ యాంగిల్ ఆల్ఫా చేసింది. ఇక్కడ 90 ఉండదు, సమ్ ఆల్ఫా అంటే యాంగిల్ ఆల్ఫా చేసింది. సో మనకి కాస్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది. సో ఇక్కడ నేను మీకు ఫార్ములా చెప్పాను. ఏం ఫార్ములా, ఇది ప్యారలల్ లైన్స్ కి ఫార్ములా, ఇది ఈ ఫార్ములా. సమ్ యాంగిల్ ఇట్లా ఫామ్ చేసింది ఆల్ఫా. సో ఇప్పుడు ax1 + by1 + c1. సో ఇక్కడ పాయింట్ ఏంటి మనకి a ఆఫ్ 2, 3. సో మనకి ఈక్వేషన్ ఏంటి, వాళ్ళు మనకి ఇచ్చిన ఈక్వేషన్ 5x + 7y + 40 ఇజ్ ఈక్వల్ టు 0. సో మాడ్యులస్ ఆఫ్ 5 × 2 + 7 × 3 + 40 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత మనకి 5 × కాస్ థీటా ఎంత మనకి 4/5 ప్లస్ బి ఎంత మనకి 7 × సైన్ థీటా ఎంత 3/5. సో ఇప్పుడు దీన్ని మనం మొత్తం కనుక క్యాలిక్యులేషన్ కనుక చేస్తే 5 2s are 10 ప్లస్ 7 3s are 21 ప్లస్ 40 డివైడెడ్ బై ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 + 21 డివైడెడ్ బై 5. సో ఇక్కడ మనం మొత్తం సాల్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎంత 21 + 10 31, 31 + 40 71 × 5, ఎందుకంటే 5 పైకి వస్తుంది, డివైడెడ్ బై 20 + 21 ఎల్సిఎం తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి × 5 అంటే 7 5s are 35, 355 డివైడెడ్ బై 41 వస్తుంది ఆన్సర్. సో ఇది మనకి సెకండ్ సమ్. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారని చెప్పంటే సో అండ్ సో ఇట్లా లైన్ ఉంది, ఈ లైన్ సమ్ ఆల్ఫా ఇంక్లినేషన్ చేసింది. సో ఈ పాయింట్ని నేను పి అనుకుంటాను. ఈ యొక్క నెంబర్ 2, 3 పాయింట్ అనేది ఒక లైన్ మీద ఉంది. సో ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎంత అని చెప్పి వాళ్ళు మనల్ని కనుక్కోమని చెప్పారు అనమాట. సో మనం అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సో అది అయిపోయిన తర్వాత మనకి సేవాస్ థీరం. సో ఈ సేవాస్ థీరం మీద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు, కానీ ఈ సేవాస్ థీరంలో ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్ ఆల్ఫాబెట్స్ మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. సో ఆ సేవాస్ థీరం ఏంటంటే ఇఫ్ ద లైన్ జాయినింగ్ ఎట్ పాయింట్ ఓ to the vertices of triangle ABC of a triangle. సో ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో ట్రయాంగిల్ నేమ్ ఏంటి పెట్టారంటే ABC. సో ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ఎనీ పాయింట్ O to the vertices of the triangle meet the opposite sides in DEF. సో ఇక్కడ ఒక పాయింట్ O ఉంది అనుకోండి. సో దీనికి ఆపోజిట్ బికి ఆపోజిట్ సమ్ లెటర్, ఏకి ఆపోజిట్ సమ్ లెటర్, సికి ఆపోజిట్ ఇంకొక సమ్ లెటర్. ఈ యొక్క పాయింట్ని మనం ఓ అనుకోమని చెప్తున్నాడు వాడు. సో ఆపోజిట్ సైడ్స్ ఏంటి డిఈఎఫ్. సో ఇలా ఆపోజిట్ సైడ్స్లో ఉంది రెస్పెక్ట్ఫుల్లీ. సో ఇప్పుడు బీడి, ఈ లెంత్ బీడి డివైడెడ్ బై డిసి, ఈ యొక్క ట్రయాంగిల్ బీడి డివైడెడ్ బై డిసి ఇంటూ సిఈ డివైడెడ్ బై ఈఏ, ఈ లెంత్ ఈఏ, ఇది ఒక మీడియన్ అనుకోండి ఈఏ ఇంటూ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం మిగిలింది బిఎఫ్ కదా, సారీ ఏఎఫ్ కదా, ఎందుకంటే డి తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏఎఫ్ తీసుకోవాలి. సో ఏఎఫ్ డివైడెడ్ బై ఎఫ్బి, ఏఎఫ్ డివైడెడ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ యొక్క ఫార్ములా అంటే ఈ యొక్క వాల్యూ మనం గుర్తుంచుకోవాలి అంతే. ఈ వాల్యూ మనం గుర్తుంచుకున్నాము అని చెప్పండి మనకి సమ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట.
సో ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్లో మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అయినది ఇది ఒకటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. సో ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ నేను హెడ్డింగ్ రాస్తున్నాను. ఈ ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్. సో క్వాడ్రిలేటరల్ అంటే మీ అందరికీ తెలుసు, పారలోగ్రామ్, స్క్వేర్, రెక్టాంగిల్, అదొక షేప్. క్వాడ్రిలేటరల్ అంటేనే సమ్ షేప్ అనమాట. సో ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్. సో ఇప్పుడు మనకి జనరల్గా ఈ యొక్క స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేయకముందు మనకి కొన్ని ఫార్ములాస్ తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పి రాస్తాం. అట్లానే ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సమ్ లెన్స్ అని చెప్పి రాసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఏరియా ఆఫ్ ఏ స్కేల్ అండ్ ట్రయాంగిల్ అన్నాం అనుకోండి, అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవి మనకి తెలిసిన సహజంగా మనకి తెలిసిన ఫార్ములాస్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏబిసి అనేది ఇండివిజువల్ వాల్యూస్. సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఈ ట్రయాంగిల్కి ఈ లెంత్ ఏ, ఈ లెంత్ బి, ఈ లెంత్ సి, ఇవి మనకి తెలిస్తేనే మనం వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఈ సమ్స్ని సాల్వ్ చేయడానికి సింపుల్గా ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, స్ట్రైట్ లైన్స్ టాపిక్ కాబట్టి ఈ యొక్క స్ట్రైట్ లైన్కి సమ్ ఈక్వేషన్ ఉంటుంది, ఈ యొక్క స్ట్రైట్ లైన్కి సమ్ ఈక్వేషన్ ఉంటుంది, దీనికి సమ్ ఈక్వేషన్ ఉంటుంది. వీటికి లెన్స్ కనుక్కొని ఆ లెన్స్కి ఈ వాల్యూస్ ఈక్వేట్ చేసుకోవాలి. సపోజ్ ఈ యొక్క స్ట్రైట్ లైన్కి లెంత్ 10 అనుకోండి, బి వాల్యూ 10 అవుతుంది. ఈ యొక్క లైన్కి సమ్ 10 అనుకోండి, ఏ వాల్యూ 10 అవుతుంది. సో అట్లా మనం కనుక్కుంటూ మనం చేసుకోవాలన్నమాట సమ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు మనకి, ఆ పాయింట్స్ మనం కరెక్ట్గా చూసుకుందాం. సో ఇక్కడ నేను మీకు చెప్పాను, నిన్న తీసుకున్న వీడియోలో నేను మీకు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇంటర్సెప్ట్ ఫామ్ చెప్పాను. సో ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి వచ్చిన ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంటర్సెప్ట్ ఫామ్కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే కోఆర్డినేట్ యాక్సెస్కి హాఫ్ మాడ్ ఏబి. ఇది మనకి ఫార్ములా, ఇది మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇది ఫార్ములా మీరు గుర్తుంచుకోవడం కష్టం అండి అని చెప్పంటే కష్టం. ఎందుకని చెప్పంటే నాకు మ్యాక్సిమం కమెంట్స్ వస్తున్నాయి, ఈ ఫార్ములాస్ ఇంతగానో గుర్తుంచుకోవాలా అండి అని. సో ఈ ఫార్ములా అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అ నార్మల్ జనరల్ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దానికి సి స్క్వేర్ డివైడెడ్ బై 2 మాడ్ ఏబి. సో మీరు ఈ యొక్క ఫార్ములాస్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళు క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకొని ఆప్షన్స్, మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్గా ఆప్షన్స్ని గమనిస్తే ఈ ఫార్ములా మనం ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. ఇంకొకటి స్ట్రైట్ లైన్స్ కానీ, అంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, వీటన్నిటితో మనకి వచ్చిన సింప్లిఫైడ్ మేనర్ ఏంటని చెప్పంటే మనం వీటన్నిటిని ఎక్కువగా సాల్వ్ చేయం, ఎక్కువగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే మనకి ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అంటే మనం సాల్వ్ చేయకుండా వాడు ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి ఆన్సర్ తీసుకొచ్చి దీంట్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఆ పాయింట్స్ ఇస్తాడు కొన్ని చోట్ల, ఏ అని, బి అని, సి అని, ఆ పాయింట్స్ అని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ సింపుల్గా సొల్యూషన్ అయిపోతుంది. అంటే ఫార్ములాస్ అవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు అనమాట. ఇప్పుడు అట్లానే ఏరియా ఆఫ్ రాంబస్, ఇవన్నీ మనం ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ ఫర్ అ లైన్ ఈక్వేషన్ a modulus of x plus b mod y plus c is equal to 0 is 4 into area of a normal triangle. So 4 into area of triangle. So area of triangle ఇక్కడ ఇందాక చెప్పుకుంది ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, 2 into 4 into c square divided by 2 mod ab. సో ఇప్పుడు ఇక్కడ 2 1s are 2 2s are, that is equal to 2c square divided by modulus of ab. ఇది మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా. అట్లానే ఇప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం అండి అని చెప్పంటే సింపుల్గా ఇంకొక ఫార్ములా చెప్తా, ఇది గుర్తుంచుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఏఐఎక్స్ ప్లస్ బిఐవై ప్లస్ సిఐ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 సో ఆన్ ఎన్. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటని చెప్పంటే డెల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ λ1 λ2 λ3. సో ఇక్కడ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం లిమిట్ మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఇది మనకి లిమిట్ అనమాట. సో ఈ ఎక్కువగా మనకి యూజ్ చేసే ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇంటర్మీడియట్కి కూడా చాలా ఇంపార్టెంట్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని చెప్పి మనం ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక పాయింట్ హెచ్ కామా కే ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్
హెచ్ కామా కే ఈజ్ ఫుట్ అంటే దాని కింద భాగం అంటే 90 డిగ్రీస్ ఎక్కడైతే చేస్తుందో దాన్ని, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక లైన్ ఇలా వస్తుంది, ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని చెప్పడం జరుగుతుంది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇది ఎక్కడ చేస్తుందని చెప్పంటే హెచ్ కామా కే అనే పాయింట్ దగ్గర చేస్తుంది. ఇఫ్ హెచ్ కామా కే ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ x1 y1, ఇది ఒక పాయింట్ x1 y1 దగ్గర నుంచి హెచ్ కామా కే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు ద లైన్. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ అని చెప్పి మనం అడుగుతారు. సో ఈ యొక్క దానికి అంటే ఈ యొక్క లైన్ కి మనకి ఈక్వేషన్ ఏంటని చెప్పంటే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c divided by a square plus b square. ఈ యొక్క ఫార్ములా మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ ఇయర్ 1B ఎగ్జామ్ 11th క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళైతే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మన ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ వాళ్ళైతే వీళ్ళకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ 1Bలో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, లేదు అని చెప్పంటే ఇమేజ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని చెప్పి వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. మనకి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమేనో లేదు. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఇది సేమ్ హెచ్ కామాకే, ఇమేజ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లేదు ఇమేజ్ ఆఫ్ ద లైన్ లేదు ఇమేజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ పాయింట్ అని కనుక వాళ్ళు అడిగారు అనుకోండి, సేమ్ ఫార్ములా ఏమంటే ఇక్కడ సేమ్ ఫార్ములా రాసి -2 రాయాలి అంతే. హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కూడా కాన్స్టెంట్ అలానే ఉంటుంది, -2 టైమ్స్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో ఇవన్నీ మనం కరెక్ట్ గుర్తుంచుకోవాలి. సో ఇది మనం గుర్తుంచుకున్నాము అని చెప్పండి మనకి ఈజీగా సమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు నేను ఒక సమ్ చెప్తున్నాను అనుకోండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ ఆరిజిన్ ఆన్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా, ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా అండ్ ఏ కాస్ ఫై కామా ఏ సైన్ ఫై. ఇది వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు దీనికి మనం ఆప్షన్స్ ఏమని చెప్తాను చెప్పండి. సో వాళ్ళు ఏమంటున్నారు, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ ఆరిజిన్. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హెచ్ కామాకే ఏమంటున్నారు, హెచ్ కామాకే ఆరిజిన్ అని చెప్తున్నారు వాళ్ళు. ఆన్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా అండ్ ఏ కాస్ ఫై కామా ఏ సైన్ ఫై. ఇప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది ఆరిజిన్ దగ్గర లొకేట్ అయ్యింది అని చెప్పన్నారు. హెచ్ కామా కే వాల్యూ 0,0 అన్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, -x1 బై ఏ ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఇజ్ ఈక్వల్ టు -2a టైమ్స్ ఆఫ్ x1 ప్లస్ b టైమ్స్ ఆఫ్ y1 ప్లస్ c బై అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఈ 2 పాయింట్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా. సో ఇప్పుడు రెండు బైసెక్షన్ అవుతున్నాయి కాబట్టి రెండింటి మధ్య డిస్టెన్స్ ఏం కనుక్కోవాలి, మనం ఆరిజిన్ నుంచి కనుక్కోవాలి. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఇప్పుడు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. సో ఇప్పుడు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అని చెప్పండి, దీని డిస్టెన్స్ ఎంత మనకి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. సో ఓఏ డిస్టెన్స్ ఎంత, ఏ కాస్ థీటా ప్లస్ ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఫై ప్లస్ ఏ సైన్ ఫై. ఎందుకని చెప్పంటే ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఓఏ కదా డిస్టెన్స్, సో ఆరిజిన్ ఏ కాస్ థీటా -0 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ థీటా -0 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఇక్కడ వాల్యూ మనకి. సో ఇక్కడ వాళ్ళు మనకు ఆప్షన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అది మనకి ఇచ్చారు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పంటే ఇక్కడ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు ట్రై చేద్దాం. సో వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని చెప్పంటే సపోజ్ ఏ కామా బి ఆర్ 2 పాయింట్స్ ఆన్ 2x minus y plus 3 is equal to 0
and P of 1 comma 2 is such that PA is equal to PB, then midpoint of AB is అని చెప్పి వాళ్ళు మనం అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ మనం ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన లైన్ ఇదే కదా, ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, 2x - y + 3 = 0. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ P of 1, 2, ఇది వాళ్ళు మనకి ఇచ్చారు. వాళ్ళు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ PA. సో ఇది ఒక పాయింట్ A, నెక్స్ట్ ఇది ఒక పాయింట్ B. సో PA, ఇది PB. సో ఇప్పుడు వాళ్ళు PA = PP అని చెప్పి అంటున్నారు. సో PA = PP అని చెప్పంటే ఈ సెంటర్ పాయింట్ కదా మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి x1 y1 ఎంత ఇచ్చారు, 1, 2 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, h - x1/a = k - y1/b మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ కాదు మాడ్యులస్ లేదు, సో -ax1 + by1 + c divided by a² + b². సో మనం కనుక్కోవాల్సిందే ఆ వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చేటప్పటికి 2, బి వాల్యూ వచ్చేటప్పటికి -1. సో h - x1 ఎంత, 1/2 = k -y1 ఎంత, 2 divided by -1 - a1x. సో 2 × 1 2. నెక్స్ట్ b × y1. సో b వాల్యూ ఎంత మనకి -1 × 2 -2 ప్లస్ c వాల్యూ ఎంత 3 divided by a² + b². a² 4 ప్లస్ b² అంటే ఎంత 1. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు మనకి h - 1/2 k - 2/-1 ఇక్కడ మైనస్ ఆఫ్, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 3/5 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి, ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి. సో ఫస్ట్ h చూసుకుందాం. h - 1/2 -3/5. సో h - 1 2 3s -6/5. సో ఈ 1 అటు వెళ్తే h -6/5 + 1. సో h ఏమవుతున్నప్పుడు -6 + 5 divided by 5. సో ఇప్పుడు మనకి -1/5 వస్తుంది h వాల్యూ. సో h వాల్యూ అనేది మనకి -1/5 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం k వాల్యూ కనుక్కోవాలి. సో k వాల్యూలో ఇప్పుడు k - 2/-1 = -3/5. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో k = 3/5 + 2 అవుతుంది. సో k ఇక్కడ LCM తీసుకుంటే 10 5 2s. సో 10 + 3 13/5. దేర్ఫోర్ h, k అంటే మిడ్ పాయింట్. సో ఇక్కడ వాళ్ళు PA = PB అన్నారు. సో అంటే ఇప్పుడు PA = PB, టూ సైడ్స్ ఈక్వల్ అని చెప్పండి. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ AB అంటే ఏంటి, మధ్య పాయింట్, మిడ్ పాయింట్, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనే అర్థం దానికి. సో అందుకని చెప్పి మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా యూస్ చేసి h, k వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు h, k లో h వాల్యూ ఎంత -1/5, 13/5. సో ఈ విధంగా మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇమేజ్ వాల్యూస్ ఇవన్నీ కనుక్కోవడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోతో మనం ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్స్ గురించి ఫినిష్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మనకి రిఫ్లెక్షన్స్, ఇవన్నీ మనకి ఆర్థోగోనల్ సెంటర్స్, ఇవన్నీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆప్టిమైజేషన్స్, ఇవన్నీ మనకి అడ్వాన్స్డ్ టాపిక్లో వస్తాయి. ఈ ఐపీఈ బేస్డ్ దీనికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇమేజ్ ఆఫ్ ద లైన్ ఇటువంటి వరకే మనకి ఈ సమ్స్ అనేది మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇంకా 3D జామెట్రీలో మళ్ళీ మనం సెంట్రాయిడ్ ఫార్ములాస్, డైరెక్షనల్ రేషియోస్, ఇంకా డైరెక్షనల్ కొసైన్స్ అటువంటి వీడియోస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ మీరు కమెంట్ రూపంలో అడిగినా కానీ దాన్ని వితిన్ 48 అవర్స్లో మీకు ఆ ఒక డౌట్ని సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క ఫోన్లో డిస్ప్లే అవుతుంది.